ఓకే. సో ఎప్పుడైతే లైఫ్ కి వాల్యూ లేదో మీరు వాళ్ళని శిక్షించండి, కొట్టండి, వేరే ఏదన్నా అనండి, వాళ్ళకి అవి ఏవి కూడా ఫరక్ పడదు యాక్చువల్గా సమాజంలో. సో వాళ్ళు వాళ్ళ మన అంటే మన అనేవాళ్ళు ఎవరైతే లేరో, ప్రేమ అయితే ఏదైతే లేదో, ఆప్యాయత ఏదైతే లేదో, నా లైఫ్కి కూడా నాకు వాల్యూ లేదు. సో అది ఆ రిస్క్ తీసుకోవడానికి కారణం. అంటే చాలా మంది దాని సుఖాన్ని పొందడానికని అనుకుంటారు. సుఖం అంటే సుఖం ఆడవాళ్ళకి కావాలి, మగవాళ్ళకి కావాలి, అందరికి కావాలి. అదే అదే. అంటే ఒక జీవిగా పుట్టిన ప్రతిదీ కూడా భూమి మీద సుఖాన్ని కోరుకుంటుంది. సుఖం కోరుకుంది ఏది, అది న్యాచురల్ గా వచ్చింది కదా. అదే. ఆకలిస్తే అన్నం ఎలా తింటాం, దాహం మంచిగా తాగుతాం, సుఖం కూడా అంతే కదా. ఆ. ఏ జీవి కూడా అంటే కష్టపడి ఉండాలని కూడా ఎట్లెక్కడా కోరుకోదు. టైంకి అన్నం తిని టైంకి పండుకొని సుఖంగా ఉండాలని కోరుకుంటుంది, అది ఏ జీవైనా కానీ. అదే. బట్ సుఖం కోసము ఒక పని చేస్తున్నారు, 10 మందితో పడుకుంటున్నారు అనేది అది అంటే కాదు. అది కాదు, అది సమాజం ఇచ్చిన ఒక ముద్ర మాత్రమే. ఓకే. సెక్స్ వృత్తి ఎవరు చేసినా కానీ వీళ్ళు సుఖం కోసం చేస్తున్నారంటే, అంటే సుఖం కోసం 10 మందితో వెళ్ళి పడుకోవటం అనే ఆలోచన ఎవరికి రాదు. అది యాక్చువల్లీ సుఖం కోసం ఎవరో ఒకరి ద్వారానే వస్తుంది సుఖం కూడా, ఇష్టం. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇష్టమైన వాళ్ళతోనే వస్తుంది. బట్ ఇది వెళ్ళి పడుకుంటున్నారు, ఇలా చేస్తున్నారంటే మజ్బూర్ ద్వారానే. ఓకే. నేను అది ఎక్కువగా అనేది ఏంటంటే ప్రభుత్వాలు ఆ మజ్బూరి రోటీ కపడా మకాన్ బేసిక్ ఏవైతే ఉన్నాయో ఎమ్యూనిటీస్ అవి వాళ్ళకి కల్పిస్తే ఎందుకు మజ్బూర్ అవుతారు ఎవరైనా? ట్రాన్స్జెండర్స్ కి లోన్స్ కూడా శాంక్షన్ కావు, అండ్ మన ఇల్లు కూడా అప్లై చేసుకోవడానికి కూడా ఒప్పుకోవాలి. అంటే అది లా కూడా లేదని నిజమేనా అండి? అసలు ఇల్లు అప్లై చేసుకోవాలని గవర్నమెంట్ ఇల్లు లేకుంటే, ఇప్పుడు ఎలా అయితే మేము అప్లై చేసుకుంటున్నామో ఇల్లు లేని వాళ్ళు, అలాంటిది దానికి ఎలిజిబుల్ కాదని విన్నాను. నిజమా రాంగా? ఈ మధ్య ఒక డిస్కషన్ వచ్చింది, మీరు చూసుంటారు. ఆడవాళ్ళకి ఇల్లు ఉన్నాయా? ఆ, ఉన్నాయా? లేవు కదా. అదే. అంటే తను పుట్టినిల్లు కూడా తనకి ఇల్లు కాదు, ఓకే. మెట్టినిల్లు కూడా అంటే అత్తమామల దగ్గర పోయినా భర్తతో అది కూడా ఇల్లు కాదు. అవునా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని తరాలుగా ఆడవాళ్ళకి ఎప్పుడు సొంత ఇల్లు లేదు, యాక్చువల్లీ ఉండదు కూడా. వాళ్ళైతే తల్లిదండ్రులు దయాదాక్షిణ మీద బతకాలి, లేకుంటే భర్త మీద బతకాలి. సో ఇది ఒక వ్యవస్థ, మనం అర్థం చేసుకుని పితృస్వామ్య వ్యవస్థ. సో ఈ వ్యవస్థ యొక్క విక్టిమ్స్ మేము కూడా. చదువు మాకు లేదు అంటే, ఉద్యోగాలు మేము చేయలేకపోతున్నాము అంటే, మాకు ఇల్లు కూడా లేవు అని అంటే, కనీస అవసరాలు లేవంటే, ఈ వ్యవస్థ యొక్క ప్రభావం అది యాక్చువల్గా. అలా మమ్మల్ని డిజైన్ చేసింది వ్యవస్థ. వీళ్ళకి ఏమీ దొరకకుండా వీళ్ళు మజ్బూర్ అయ్యి అయితే ఆడాలుగా ఉండాలి, మగాలుగా ఉండాలి అంతే అని. కాబట్టి ఇల్లుకు సంబంధించి ఇప్పుడు మీ విషయానికి వస్తే, ఏదైతే మా హక్కులు సాధించుకున్న దిశలో 2014లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని బేస్ తీసుకుని ఇప్పుడు ఎక్కడన్నా చూడండి మొత్తం ఇండియాలో ఎవరికి ఉద్యోగం వచ్చినా, ఎవరికి కాలేజీలో అడ్మిషన్ వచ్చినా, ఈ ట్రాన్స్జెండర్ వారికి ముఖ్యంగా, అది ఆ జడ్జిమెంట్ పుణ్యమే. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కోర్టుకి వెళ్ళడము, మాకు ఇక్కడ దొరకలేదని. ఈ రోజు తెలంగాణలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ వెనక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఏదైతే లోన్స్ ఇచ్చే దానికి వస్తాను నేను. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అవుతున్నాయి, డ్వాక్రా గ్రూపులు మహిళలు చేస్తాను. నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇంటి లేని వ్యవస్థని డ్వాక్రా గ్రూపులు మహిళలు చేసినప్పుడు స్టార్టింగ్ లో నమ్మలేదు వాళ్ళని. వాళ్ళు ఎక్కడుంటారు అంటే, సింగిల్ ఉమెన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు భర్త లేరు కదా, తల్లిదండ్రుల దగ్గర లేరు కదా, వీళ్ళు అసలు ఎక్కడ ఉంటారు? నిలకడ అంటే ఒక స్టాండర్డ్ గా ఎక్కడ ఉంటారు? ఉన్నప్పుడే వాళ్ళని నమ్మి వాళ్ళకి లోన్ ఇవ్వగలం కదా. మీరు పలానా జాగాలో ఉండట్లేరు అని అన్నప్పుడు నేను నమ్మెట్లా లోన్ ఇస్తాం యాక్చువల్. ఇప్పుడు భర్త సంపాదిస్తున్నప్పుడు, నేను భార్య అయినప్పుడు నాకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫామ్ అయ్యే అవసరమే లేదు. అంటే మధ్య తరగతి వాళ్ళు, బిలో పవర్టీ లైన్ వదిలిపెడితే నేను అసలు సెల్ఫ్ గ్రూప్ దానిలోకి వెళ్ళాను. బట్ నాకు ఎడిషనల్ ఇన్కమ్ కావాలన్నప్పుడే కదా నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోకి పోతాను. అప్పుడు ఆడవాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు అత్త ఇంట్లో ఉంటారా, వీళ్ళ పేరు మీద ఇల్లు లేదు, తల్లిదండ్రులు దగ్గర వీళ్ళ పేరు మీద, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి లోన్, ఎట్లా ఇవ్వాలి లోన్ కదా. కొన్ని తండ్రి భర్త తీసుకుంటాడా, తండ్రి తల్లిదండ్రులు తీసుకుంటారా బాధ్యత ఈ లోన్ కట్టకుంటే? ఇదంతా కూడా వచ్చింది. ఈ డిస్కషన్ కరెక్ట్ గా అయ్యింది కూడా డిపార్ట్మెంట్ లో. మేము వెళ్ళి అడిగినప్పుడు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. 10 సంవత్సరాలు అయింది తెలంగాణ, అంటే 14 తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మేము కొట్లాడుతున్నాం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి. మాకు ఇప్పటికి వచ్చి ఒక గ్రూప్ ఫామ్ అవ్వలేదు. నేషనల్ లెవెల్లో ఒక పాలసీని తీసుకొచ్చినాం, స్మైల్ అనే స్కీమ్ లో. అందరికీ 10 మంది ఒక గ్రూప్ అయితే మాకు 5 మందినే అయ్యేలాగా ఒక పాలసీ కూడా చేయించినాం గవర్నమెంట్ తో. కానీ ఇప్పటికీ బ్యాంకర్లు నమ్ముతలేదు. ఇప్పుడు కూడా నమ్మి వీళ్ళు నిలకడగా ఒక జాగాలో ఉండారు. ఈ రోజు హైదరాబాద్ లో ఉంటారు, రేపు బాంబేలో ఉంటారు, లేకుంటే ఢిల్లీలో ఉంటారు ఎల్లుండే. కాబట్టి మేము వీళ్ళని నమ్మి ఇవ్వలేము అని ఒక ముద్ర ఉంది. సో ఆ నమ్మకాన్ని కల్పించుకోవటం, ట్రస్ట్ కల్పించడం అనేది చాలా లాంగ్ అండ్ లెంతీ ప్రాసెస్. లోన్స్ ఉండవు.
మళ్ళీ ఎలా అంటే కానీ చాలా మంది ట్రాన్స్జెండర్ రిచ్ గా ఉంటారు, గోల్డ్ వేసుకుంటారు, బిల్డింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే అంత రిచ్ అంటే ఈ వర్క్ చేసి సంపాదిస్తారా? ఇంకా వాళ్ళకి అదర్ సోర్సెస్ ఏమైనా ఉంటాయా? కొంచెం ట్రాన్స్జెండర్ చూస్తే లగ్జరీగా ఉంటారు, వాళ్ళు కార్ దింపిన కార్ లో ఉంటది, మళ్ళీ ఇంట్లోనే ఉంటది. అలాంటి ట్రాన్స్జెండర్స్ ఏంటిది అసలు? సో అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళకి ముఖ్యంగా హైదరాబాద్ మీరు అనేది ఉండేది ఏకైక సెక్యూరిటీ ఏంటంటే ఇల్లు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలిగేది ఒక ఫిక్స్డ్ ప్రాపర్టీ అంటే ఇల్లునే. ఎందుకంటే రేపొద్దున భిక్షాటం చేయకపోకుండా లేకుంటే ఒళ్ళు అమ్ముకోలేకపోయినా కిరాయిలు వస్తాయి కాబట్టి అదొకటి. వాళ్ళకి ఒంటి మీద కలిపే బంగారం ఎంత ఏదైతే ఉందో అదే లిక్విడిటీ. వాళ్ళే అకౌంట్ లో పైసలు ఉండవు, క్యాష్ ఏమి ఉండవు, ఏది ఉండవు. ఉంటదా? అకౌంట్ ఉన్నా కానీ అంటే ఉంటదా? ఐడి కార్డ్సే లేనప్పుడు అకౌంట్ ఉండటం కష్టం కదా. ఆధార్ కార్డు, ఇప్పుడు కొత్తగా ట్రాన్స్జెండర్ కార్డు, పాన్ కార్డు, ఇవన్నీ కావాలి కదా అకౌంట్ కావాలంటే. సో నాకంటూ అడ్రస్ లేనప్పుడు నేను ఎక్కడో ఊర్లోంచి పల్లెటూరులోంచి వచ్చి సిటీలో బతకనీకి వచ్చాను. నేను నా డాక్యుమెంట్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి నావి. నా 10th సర్టిఫికేట్ కానీ, నాకు ఆధార్ కార్డు అక్కడ వేరే ఉంటది, రేషన్ కార్డు కానీ, ఇవన్నీ. ఇప్పుడు సిటీలోకి వచ్చినప్పుడు నాకు ఇవన్నీ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి యాక్చువల్గా. అవి లేనప్పుడు నేనేం చేస్తా, పోయి బచ్చాటం చేసుకుంటా, పైసలు తెచ్చుకుంటా, ఖర్చు పెట్టుకుంటా, ఉన్న పైసలు సేవ్ చేసుకుంటా, అంటే యాజ్ ఎ లిక్విడ్ క్యాష్, లేదా బంగారం కొని పెట్టుకుంటా. ఒకవేళ ఒక రాత్రి నా బంగారం కానీ నాకున్న లిక్విడ్ క్యాష్ కానీ దొంగతనం అయింది అనుకో, ఏమవుతుంది? మళ్ళీ రోడ్డు మీదకి రావాలి నేను, మళ్ళీ కష్టపడి రూపాయి అనుకో పెట్టుకోవాలి. సో ఇది దొంగతనం అయ్యే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. దీన్ని వేరు విధాలుగా కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నమ్మిచ్చాడు, పెళ్ళి అన్నాడు, అదన్నాడు, వాడికి అన్ని ఇచ్చాను, తాళాలు అన్ని ఇచ్చాను, పైసలు ఇచ్చాను. ఒక రోజు వెళ్ళిపోయాడు, ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అంత అయిపోయింది. మళ్ళీ నేను జీరోకి రావాలి. సో ఇట్లా ఏంటంటే గవర్నమెంట్ కి చెప్పేది ఏంటంటే ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయండి. ఇది కష్టమైనది కూడా కాదు యాక్చువల్గా. కొన్ని దేశాల్లో క్రియేట్ అయ్యింది, బట్ ఇది కష్టమైనది కూడా కాదు. కాకపోతే మనసు లేదు గవర్నమెంట్ కి చేయాలని. ఓకే, షాకింగ్. ఇది అకౌంట్స్ కూడా లేవు అంటే ఐడెంటిటీ లేదని. ఓట్ ఐడెంటిటీ ఉందా? అది 2009లోనే తొందరగా ఇస్తారు, మళ్ళీ ఇది ఎందుకు ఇవ్వరు? అంటే ఇప్పుడు కూడా అంటే నేను పేరు చెప్పను, ఒకనొక అపోజిషన్ పార్టీ లీడర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.